ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ స్థలం విషయంలో మనకెంతో సహాయం చేసినటువంటి ఉచితముగా ఈ రోజుల్లో ఏలూరు రోడ్లో స్థలాలు చాలా కష్టమైనవి. అలాంటి పరిస్థితిలో మా మావయ్య గారు టంగసర్ సుబ్బారావు గారు ఈ స్థలాన్ని ఉచితంగా మనకి ఇవ్వటం, ఇక్కడ మనం ఈ ఆధ్యాత్మిక కూడికలను ఏర్పాటు చేసుకోవటం దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం. అలాగే దైవజనులు కూడా వాస్తవంగా రేపు రావాలి, అయితే జాన్ వెస్లీ గారుకి ఉన్నటువంటి ఆ మీటింగ్ను కొద్దిగా ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దైవజనులతో మాట్లాడినప్పుడు దైవజనులే మార్చుకొని ఈరోజు మన దగ్గరికి రావటం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు సంఘం తరపున తెలియజేస్తూ వారికి సమయాన్ని ఇస్తున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనకు అందిస్తారు. వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, కూడి వచ్చినటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత పరిశుద్ధ నామమున శుభాలు. ఈ యొక్క ఆధ్యాత్మిక కూడికల్లో మీకు వాక్య పరిచయం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మొట్టమొదట దేవదేవునికి కృతజ్ఞతలు. ఆ తర్వాత ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు పాస్టర్ సత్యం గారికి నా హృదయపూర్వక వందనాలు. వారి కుటుంబానికి, వారి సంఘాలకు, వారి సంఘ పెద్దలందరికీ కూడా ఈ సమయంలో నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతవరకు మనము దేవుణ్ణి ఆరాధించడానికి, అలాగే ఈరోజు రిపబ్లిక్ డే కనుక మరి మన మధ్య మన దేశం కొరకు, మన దేశ క్షేమం కొరకు, మన దేశంలో ఉన్నటువంటి వారి రక్షణ కొరకు, మన దేశంలో దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు ప్రార్థించారు. ఆ విషయాలన్నింటిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. మరి మనం దేవుడి వాక్యాన్ని వినడానికి సమయము మనకిచ్చారు కనుక మనం వాక్యాన్ని విందాం. మీ దగ్గర మీ బైబిల్ ఉన్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం, డ్యూటరానమీ చాప్టర్ 7 verse 9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడుననియు, తను ద్వేషించు వారిలో ప్రతివాన్ని బహిరంగముగా నశింప చేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, ప్రేమాస్వరూపుడవైన మా దేవా, మరి రాత్రికాల సమయంలో ఈ యొక్క చక్కని ఆధ్యాత్మిక కూడికను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ దాసులు ప్రేరేపించబడి ఏర్పాటు చేశారు. అనేకుల ఆత్మీయ క్షేమం కొరకు, రక్షణ కొరకు, వారు శిష్యులుగా మారుట కొరకు, నీ నామము హెచ్చింపబడి అనేకులు నీ వైపు ఆకర్షింపబడుటకు ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమాన్ని బట్టి ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ వాక్యము మీ ఆత్మ ద్వారా బోధింపబడగా మేము విని మేలు పొందినట్లు చేయమని, ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరిచి మీ యొక్క పరిశుద్ధాత్మ అధికారము కింద సమస్తమును జరిగించి మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తును హెచ్చించమని, ఆయనను మాత్రమే మహిమపరచమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. నేను ఈ కూడికల కొరకు మరి కొంతకాలంగా ప్రార్థన చేశాను. ప్రభు ఇక్కడ నేనేం వర్తమానం ఇవ్వాలి అనేది ఆయన నాకు సూచించారు. దాని ప్రకారం ఈ రాత్రి నేను క్లుప్తంగా వాక్యము నుండి మీతో పంచుకుంటాను. మనము ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదివాం. అక్కడ దేవుడు నమ్మదగిన వాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. దేవుడు నమ్మకమైనటువంటి వాడు. దేవుని యొక్క నమ్మకత్వం, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అనేది బైబిల్ గ్రంథంలో మనకు నేర్పబడేటువంటి ఒక ప్రామాణికమైనటువంటి సత్యం. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని యొక్క స్వభావం ఏంటి, దేవుడు తన ప్రజల పట్ల ఎలాంటి నిబంధన చేస్తాడు, దేవుడు తన ప్రజలతో ఎలా వ్యవహరిస్తాడు అనేవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు. దేవుడికి ఉండేటువంటి గుణగణాల్లో, దేవుని యొక్క విధి విధానాల్లో, దేవుని యొక్క కార్యాచరణలో ఆయన పరిపూర్ణతను కలిగి ఉన్నాడు కనుకే ఆయన దేవుడు అయ్యాడు. అందుకనే ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులకు అధినేతగా, జీవాధిపతిగా, సంధానకర్తగా ఉన్నాడు.
మనము దేవుని ప్రజలముగా ఈ సత్యాన్ని గ్రహించుట మనకు చాలా అవసరం. మన దేవుడు నమ్మదగినవాడు, ఆయన నిరంతరము ఏకరీతిగా ఉండువాడు. ఆయన గతంలో ఇశ్రాయేలీల పట్ల, ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి క్రైస్తవుల పట్ల ఏ రకంగా తన విశ్వసనీయతను మాటి మాటికి నిరూపించుకున్నాడో అది మనకు వాక్యం ద్వారా, క్రైస్తవ సంఘ చరిత్ర ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక నిర్ధారణలు లేకపోతే రుజువులు ఉన్నాయి. అండ్ ఈ యొక్క కడవరి దినాల్లో, ఈ యొక్క గడ్డు దినాల్లో నీవు నేను దైవికంగా జీవించాలన్నా, ఆత్మీయంగా ఫలించాలన్నా, దైవికమైనటువంటి ఆ ఆరోగ్యాన్ని కలిగి ఉండాలన్నా మన దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. మోషే భక్తుడు ఈ మాటలు రాసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క స్వభావాన్ని గురించి రాస్తూ, ఆయన తనను ప్రేమించి తన ఆజ్ఞలను గైకొను వారి పట్ల ఏ రకంగా ప్రవర్తిస్తాడు, తనను ధిక్కరించేటువంటి వారిని బహిరంగంగా ఏ రకంగా దండించి శిక్షిస్తాడు అనేటువంటి విషయాలు రాశాడు. రాసినప్పుడు ఒక మాట అన్నాడు, నీవు తెలుసుకొనవలెను, నీ దేవుడు నమ్మదగిన వాడని నీవు తెలుసుకొనవలెను. ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తే మనకి పైన బాగానే కనబడుతుంది, కానీ కొంత లోపలగా, అంటే కొంత మనము ఆ యొక్క పై లేయర్ని, పైన ఉన్నటువంటి పొరను తొలగించి లోపల ఉన్నటువంటి పరిస్థితిని ఒకవేళ చూడగలిగితే మాత్రం చాలామంది ఒకప్పటి సంఘంలో ఉన్నటువంటి భక్తులుగా కానీ, విశ్వాసులుగా కానీ, యేసు ప్రభు యొక్క శిష్యులుగా కానీ ఉన్నట్లు మనకు కనిపించకపోవడంలో ఒక కారణం ఏంటంటే తమ దేవుని ఎరుగువారు బలము కలిగినటువంటి జనంగా ఉంటారు, తమ దేవుని ఎరుగనటువంటి వారు బలహీనమైనటువంటి జనంగా ఉంటారు. సో ఈ రోజున దేవుని గూర్చి మనకు చాలా తెలుసు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి దేవుడు తెలియదు. నాకు మరి నరేంద్ర మోదీ గారి గురించి తెలుసు, కానీ నాకు నరేంద్ర మోదీ తెలియదు. ఆ ప్రకారమే ఈ రోజున క్రైస్తవ సమాజం కూడా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మనకి దేవుని యొక్క స్వభావము అర్థమైతే మన జీవిత అనుభవం వేరుగా ఉండేది. మనకు దేవుని యొక్క స్వభావం అర్థం కాలేదు కనుక మన జీవిత వ్యవహారం వేరుగా ఉంది అనేది చెప్పకనే చెప్పాల్సి వస్తుంది. అపోస్తులైనటువంటి పేతురు మరి క్రీస్తునందు విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఆయన యొక్క కార్యముల నిమిత్తము లేకపోతే ఆయన సాక్షులుగా నిలబడడం చేత వారు చెదరగొట్టబడ్డారు. అలాంటి వారికి ఆయన పత్రికలు రాశాడు. మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఈ రకంగా అంటాడు, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎప్పుడైతే నా దేవుడు నమ్మకమైన వాడు అని నేను ప్రగాఢంగా నమ్ముతానో, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతానో, అప్పుడే నా ఆత్మను నేను ఆయనకు అప్పగించగలను. సిలువలో యేసు ప్రభు ప్రార్థన చేశాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని. కానీ మనలో చాలా మంది ఆ రకంగా ప్రార్థనలు చేసినప్పటికీ నిజంగా మన ఆత్మలను మన యొక్క కాపరి, మన యొక్క నమ్మకమైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి అప్పగించామా అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా మంది అప్పగించలేదు అనేటువంటి జవాబే ఇవ్వాల్సి వస్తోంది. సో దేవుడు నమ్మకమైన వాడు అని నమ్మినప్పుడు మనం ఏ రకమైనటువంటి ఆందోళన, భయము, సంకోచము లేకుండా మన ఆత్మను, మన జీవితాన్ని, మన భవిష్యత్తును, మనకున్నటువంటి సమస్తాన్ని ఆయనకు అప్పగించుకుంటాం. ఆయనకు అప్పగించుకున్నప్పుడు మన జీవనం చాలా వేరుగా ఉంటుంది. సో ఈ రాత్రి కొన్ని సత్యాలు మనం విందాము. మన ప్రభు అయినటువంటి యేసుని గురించి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం ఈ రకంగా చెప్తోంది, ఆయనకు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనేటువంటి పేరుంది అని. సో నా దేవుడు, నీ దేవుడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఇప్పుడున్నటువంటి కాలంలో వీడు నమ్మకమైన వాడు అని చెప్పడం చాలా కష్టం, వీడు సత్యవంతుడు అని చెప్పడం చాలా కష్టం. వారు విద్యావేత్తలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మత గురువులు కావచ్చు, సామాజిక సంస్కర్తలు కావచ్చు, మరొకరు కావచ్చు. వారెవరైనా కూడా ఈ రోజున వారికి ఎన్నో ఉన్నప్పటికీ వారికి లేనటువంటి రెండు విషయాలు ఏంటంటే నమ్మకమైనటువంటి వారు అండ్ సత్యవంతులు అని చెప్పడం కష్టం. కానీ యేసు ప్రభు గురించి మనం మాట్లాడినప్పుడు ఆయన నమ్మకమైనటువంటి వాడు, ఆయనే సత్యవంతుడు. కనుక నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడుగా ఉండుట మన ధన్యత అనేది మనం గ్రహించినప్పుడు మన హృదయాంతరంగాల్లో నుండి ఆయన్ని మనము నిజముగా కీర్తిస్తాము, యథార్థముగా ఆరాధిస్తాం. ఒకసారి ఒక వ్యక్తి ఒక ముసలాయన దగ్గర, ఆయన వాయిలినిస్ట్ అంటే వాయిలిన్ విద్వాంసుడు, ఆయన దగ్గర సంగీతాన్ని నేర్చుకుంటున్నాడు. సో ప్రతిరోజు ఆయన దగ్గర పాఠాల కోసం వెళ్తాడు. అదే ప్రకారం ఆ రోజు కూడా వెళ్ళినప్పుడు
యథావిధిగా అడిగాడు, వెల్ వాట్స్ ద గుడ్ న్యూస్ టుడే అని. ఈరోజు శుభవార్త ఏంటి అంటే, ఈ పెద్ద ఆయన వాయించేటువంటి వాయిలిన్ని పక్కన పెట్టి ఆ పక్కనే ఉన్నటువంటి మ్యూజిక్ని ట్యూన్ చేసేటువంటి ఫోక్ని తీసుకొని దాన్ని టంగ్న కొట్టేసి ఈ రకంగా చెప్పాడు, ఇప్పుడు నీకు వినబడినటువంటి శబ్దము మ్యూజికల్ నోట్ ఏ అనేటువంటి రాగానికి సంబంధించింది. దీని గురించి నీకు సత్యం చెప్తాను, శుభవార్త చెప్తాను. అదేంటంటే ఈ మ్యూజికల్ నోట్ ఏ నిన్న ఏ, ఈరోజు ఏ, రేపు ఏ, 1000 ఏళ్ల తర్వాత కూడా ఏ, ఇది మార్పు లేనటువంటిది అని చెప్పినప్పుడు ఈయనకి చాలా సంతోషం అనిపించింది. అంటే దీన్ని మనం ఆధారం చేసుకుంటే ఏ రకంగా కూడా మనము తప్పిపోయేటువంటి అవకాశము లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ఆ రకమైనటువంటి వాడు అని బైబిల్ మనకు చెప్తోంది. సో దేవుని యొక్క స్వభావము మారదు, ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో మనం చదివాం ఆయన మార్పు లేనటువంటి వాడు అని. మలాకి 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే దేవుడే స్వయంగా చెప్పాడు, నేను యెహోవాను, నేను మార్పు లేని వాడును. హెబ్రీలకు రాసినప్పుడు 13వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం ఈ రకంగా చెప్తోంది, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. జీసస్ ఈజ్ కాన్స్టెంట్. ఆయనలో ఏ రకమైనటువంటి చేంజ్ ఉండదు, ఆయనలో ఏ రకమైనటువంటి ఆల్టరేషన్ జరగదు. ఆయన ఎప్పటికి కూడా ఏకరీతిగా ఉంటాడు. ఈ యొక్క ఇన్స్టెంట్ ఏజ్ లో మనకి ఒక కాన్స్టెంట్ దేవుడు ఉన్నాడు అనేది చాలా ఆదరణతో అంటే ధైర్యంతో కూడినటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే, నిన్నున్నది ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్నది రేపు ఉండకూడదు, రేపు ఉన్నది ఎల్లుండి అసలే ఉండకూడదు. సో అలాంటి మారిపోయేటువంటి తరంలో నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మన ప్రభు ఉన్నాడు, మన దేవుడు ఉన్నాడు అంటే అది చాలా మరి మనకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి విషయం. ఆయనలో ఏ రకమైనటువంటి గమనాలు అండ్ చంచలత్వము లేవు అని కూడా బైబిల్ మనకి చెప్తోంది. సో మన దేవుని యొక్క స్వభావము మారదు. ఆయన 100% రిలయబుల్, అంటే నమ్మదగినటువంటి వాడు, 100% సమయం. దేవుని యొక్క సత్యము కూడా మార్పు చెందదు. వాక్యం చెప్తోంది, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ రిమైన్ ఫర్ ఎవర్, ఇట్ విల్ నాట్ చేంజ్. యేసు ప్రభు చివరి దినాల గురించి మాట్లాడినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన చాలా విషయాల గురించి ప్రస్తావించిన తర్వాత ఈ మాటలు చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపు. నా ఇప్పుడు ఆ పోలిక చూడండి, మీరు కూర్చున్నటువంటి భూమి, మీ పైన ఉన్నటువంటి ఆకాశం గతించిపోతాయి, కానీ యేసు నోటి నుండి పలికినటువంటి మాటలు, దేవుడి యొక్క మాటలు గతింపవు. ఏవి గ్యారంటీడ్? ఈ యొక్క హెవెన్ అండ్ ఎర్త్ కాదు, దేవుడి యొక్క వాక్యానికి గ్యారంటీ ఉంది, వీటికి గ్యారంటీ లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనం వీటి మీద ఆధారపడినంత దేవుడి వాక్యం మీద ఆధారపడం. మరి దాన్ని వివేకమనాలో అవివేకమనాలో మీరే ఆలోచించండి. దేవుని యొక్క సత్యము ఎన్నటికీ మార్పు చెందదు. దేవుని యొక్క సంకల్పాన్ని గురించి మీరు ఆలోచిస్తే కీర్తన 33వ అధ్యాయము 11వ వచనంలో ఈ రకంగా ప్రభు వాక్యం చెప్తోంది. ఆయన యొక్క పర్పసెస్, ఆయన యొక్క సంకల్పాలు, ఆయన ఉద్దేశాలు మారవు. 33:11 యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. సో ఇలాంటి గొప్ప దేవుణ్ణి, నా దేవుణ్ణి నేను నమ్మినప్పుడు, నీ దేవుణ్ణి నీవు నమ్మినప్పుడు ఆయన ప్లాన్స్ చేంజ్ అవ్వవు, ఆయన ప్రాజెక్ట్స్ చేంజ్ అవ్వవు, ఆయన మనకిచ్చినటువంటి అసైన్మెంట్స్ చేంజ్ అవ్వవు అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సత్యం నమ్మడానికి. 1990వ సంవత్సరంలో ఒక హైందవ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి నేను ప్రభు అయిన యేసుక్రీస్తు చేత రక్షించబడ్డాను. మరి ఆయన దగ్గరికి రావడం నాకు యథార్థంగా ఇష్టం లేదు. నేను అనుకునేవాడిని, నాకు ఆల్రెడీ మరి చాలా ఉన్నాయి, నాకు ఈ దేవుడు ఎందుకు అని. అలాంటప్పుడు ప్రభు కనికరాన్ని బట్టి, ఆయన నన్ను దర్శించుటను బట్టి, నా యొక్క పాపము నుండి నన్ను రక్షించుటకు ఆయన ఇష్టపడుటను బట్టి నేను చీకట్లో నుండి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చాను. నా స్నేహితుడు బలవంతంగా ఒక గుడ్ ఫ్రైడే రోజు నన్ను ఒక చర్చ్కి తీసుకెళ్ళాడు హైదరాబాద్లో. అయిష్టంగా పోయాను, అక్కడ కూర్చున్నాను. 7 మాటలు ప్రభు శిలువ మీద పలికినటువంటి మాటల గురించి దేవుని సేవకులు బోధించారు. అప్పుడు ఒక సేవకుడు ఒక మాట అన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని.
వెంటనే నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఓహో, ఈయన పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు, కానీ నేను పాపిని కాదు కదా. ఎందుకంటే అప్పటికే మరి నాకున్నటువంటి కొన్ని సిద్ధాంతాలను బట్టి ఈ వ్యసనానికి ఆ వ్యసనానికి నేను గురి కాకూడదు, ఇది అది నేను చేయకూడదు అని నేను ఒక మంచి మర్యాద గల జీవితాన్ని జీవిస్తున్నాను కనుక హైదరాబాద్లో నా బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు వారు నన్ను షరీఫ్ అని పిలిచేవారు. షరీఫ్ అనేది ఉర్దూ పదం. షరీఫ్ అంటే నీతిమంతుడు, రైచియస్ పర్సన్ అని అర్థం. సో నేను అనుకునేవాడిని, యేసు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చాడు, కానీ నేను షరీఫ్ని కదా, నాకెందుకు ఈ రక్షణ అని నేను అనుకుంటున్నాను. ఆ టైంలో నా ముందున్న వారు, వెనుకున్న వారు, ఇటు అటు ఉన్నవారు దాదాపు 2000 పైన ఆ యొక్క సంఘ ఆరాధనలో ఉంటే, వీరందరూ బహుశా చండాలులు అయి ఉంటారు, వీరందరూ బహుశా పాపులు అయి ఉంటారు, వీరికి ఆయన అవసరం నాకెందుకు అనుకుంటున్నప్పుడు నమ్మండి నా మాట, దేవుడు నా హృదయంలో మాట్లాడడం మొదలుపెట్టాడు. అండ్ ఆ రోజున నేను పాపిని అని ఆయన నిరూపించాడు. అండ్ ఆ రోజున ఒక మాట చెప్పాడు, నీవు ఒక సున్నము కొట్టిన సమాధి వంటి వాడవు, బయట అందరికీ అందంగా నీతిమంతుడవుగా కనబడతావు, కానీ లోపల సున్నం కొట్టిన సమాధి లోపల ఏముంటుంది? చచ్చిన వాని ఎముకలు, కుళ్ళు ఉంటుంది. అండ్ ఉర్దూలోనే ఒక మాట చెప్పాడు, తెరా జిందగీ ఊపర్ నకాబ్ అందర్ ఖరాబ్ అని. అంటే నీ జీవితం ఎట్లా ఉందంటే పైన ఒక ముసుకుంది, లోపనంతా లొసుకుంది అని. సో అలాంటి నన్ను దేవుడు తన కనికరం చేత, ఆయన యొక్క సత్యము చేత, ఆయన సంకల్పము చేత వెతికి రక్షించుకున్నాడు. కనుకనే నేను ఈ రోజున క్రైస్తవుడిగా, ఆయన యొక్క సేవకుడిగా మీ ముందు నిలబడగలుగుతున్నాను. సో నా దేవుడు ఎంత నమ్మదగిన వాడు, మన దేవుడు ఎంత నమ్మదగిన వాడు అనే దానికి ఒక రుజువుగా నేను కూడా ఉన్నాను. నేను రాగానే మొట్టమొదటిసారి మీ సహవాసానికి నేను రావడము అండ్ పాస్టర్ సత్యం గారిని కలవడము, వారి నాన్నగారు దైవ సేవకులు గంగాధరరావు గారి గురించి వారు క్లుప్తంగా నాకు అక్కడ కూర్చున్నప్పుడు చెప్పారు. ఆ యొక్క పత్రికను నేను చూడడం జరిగింది. ఎలాంటి వ్యక్తిని ప్రభు వెతుక్కున్నాడు, ఎలాంటి వ్యక్తిని ప్రభు రక్షించాడు, ఎలాంటి వ్యక్తిని ప్రభు నిలబెట్టాడు, ఎలాంటి వ్యక్తిని ప్రభు ఈ ప్రాంతంలో వాడుకున్నాడు, అండ్ ఎంతమంది యొక్క నిత్య రాజ్య వారసత్వం కోసం ఆయన్ని వాడుకున్నాడు అనే వివరాలు మరి కాసింత తెలుసుకున్నప్పుడు చాలా సంతోషించాను. అండ్ దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దేవుని యొక్క సామర్థ్యము మారదు. ఆయన యొక్క చెయ్యి రక్షించ నేరకుండానట్లు కొరచ కాలేదు, ఆయన యొక్క చెవులు మన యొక్క గోడు విననేరకుండానట్లు మందము కాలేదు. సో మన దేవుడు ఎంతో ఎంతో నమ్మదగిన వాడు అనే వాక్యాన్ని, ఆ విషయాన్ని మనం ఈ రాత్రి తెలుసుకోవాలి. ఆయన ప్రేమామయుడు అండ్ ఆయన ప్రేమలో ఏ రకమైనటువంటి మార్పు ఉండదు. సో కొన్ని విషయాలు వాక్యం నుండి నేను మీకు మరి జస్ట్ వివరించి లేకపోతే క్లుప్తంగా బోధించి ప్రార్థన చేస్తాను. మరలా పాస్టర్ గారు చెప్పినట్లు నేను అక్కడ మా ఆవిడను ఒకరి దగ్గర విడిచిపెట్టి వచ్చాను. వారికి రేపు ఒక స్పెషల్ అకేషన్ ఉంది కనుక మరి అక్కడ అలా ఉండడానికి ఇష్టపడ్డారని ఆవిడ అక్కడ ఉంది, నేను ఇక్కడికి వచ్చేసాను. డైరెక్ట్గా మార్నింగ్ చర్చ్ 7 గంటలకు వెళ్ళాము, మా చర్చ్ తర్వాత ఇంకో సర్వీస్, ఆ 2 సర్వీసులు అయిన తర్వాత వచ్చేసాను. ఉదయం వేసుకున్న చొక్కాతోనే వచ్చాను, కనీసం మొహం కూడా కడుక్కోవాలి. ఎందుకంటే పాస్టర్ గారు నాకు ఒక మాట చెప్పారు, 8 గంటలకు మేము టైం అంటే టైం పాటిస్తాం, 8 గంటలకి మరి ప్రసంగానికి టైం పెడతామన్నారు. కాబట్టి ఈరోజు 26th రిపబ్లిక్ డే కనుక కొంత ప్రార్థనకి సమయం ఇస్తున్నాం అన్నప్పుడు నాకేం అభ్యంతరం అనిపించలా. 8:30కి ఇవ్వండి పర్వాలేదన్నాను, 8:30కి ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారు నాకు ఒక ఆఫర్ ఇచ్చారు, మీరు మా ఇంటికి వచ్చి రిఫ్రెష్ అవ్వచ్చు అని. నేను అన్నాను, నాకు ఈ యొక్క బయట ఉన్నటువంటి విషయాలతో రిఫ్రెష్ అవ్వాల్సిన అవసరం లేదు, నాకున్నటువంటి ఇంటర్నల్ స్పిరిచువల్ మ్యాటర్తో రిఫ్రెష్ అయితే చాలు అని నేను వారికి అనలేదు, కానీ నేను అనుకున్నాను. మీరేమంటారు? చాలామంది ఈ రోజున చక్కగా తయారై స్టేజ్ మీదకి వస్తారు, అది వారి ఇష్టం అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాను, ఉదయం స్నానం చేసి వెళ్ళిపోతాను, రాత్రి భోజనం చేసి వచ్చి అప్పుడు స్నానం చేస్తాను. పైన పటారం లోన లొటారం అన్నారు మన పెద్దోళ్ళు. సో అలాంటి జీవితం మనకొద్దు. మన దేవుడి ఎదుట, మన దేవుడి కార్యాల కొరకు మనం నిలబడడం చాలా అవసరం. సో మొదటి సత్యం ఏంటంటే, నమ్మదగినటువంటి దేవుడిలో ఉన్నటువంటి మొట్టమొదటి సత్యం ఏంటి? 1 యోహాను 1:9 భక్తుడైనటువంటి యోహాను, యేసు రొమ్మున ఆనుకున్నటువంటి యోహాను, దేవుని యొక్క హృదయాన్ని గైకొన్నటువంటి యోహాను, ఆ ప్రత్యక్షతను పొందుకున్నటువంటి యోహాను చాలా శ్రేష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి సత్యాన్ని రాశాడు. 1 యోహాను 1:9 ఈ రకంగా ఉంటుంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ రోజున ప్రపంచానికి దేవుడు ఎందుకు అవసరము? ఈ రోజున మానవుడికి దేవుడు ఎందుకు అవసరము?
ఈ రోజున ఈ యొక్క సమాజానికి దేవుడు ఎందుకు అవసరము, దేశానికి దేవుడు ఎందుకు అవసరము, విజయవాడకి దేవుడు ఎందుకు అవసరం అంటే ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్కడే నమ్మదగిన వాడు, ఆయన ఒక్కడే పాపులను వారి యొక్క పాపముల నుండి పవిత్రపరిచేటువంటి శక్తి గలవాడు, ఆయన ఒక్కడే పాపుల కొరకు నిజంగా ప్రాయశ్చిత్త కార్యాన్ని జరిగించినటువంటి వాడు. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ప్రపంచంలో దేవుళ్ళుగా దేవతలుగా ఎంచబడేటువంటి వారు కోటాను కోట్ల మంది ఉన్నారు. అంటే ప్రపంచంలో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్నో అభ్యాసాలు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్నో విధానాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. అవన్నీ జీవితకాలం అంతా కూడా మనం అనుసరించిన మన యొక్క జీవిత అంతానికి మనం వచ్చినప్పుడు మన పాపం ఇంకా మనతోనే ఉంటుంది, క్షమించబడకుండానే మనం ఉంటాం. సో ఈ దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మొట్టమొదట ఆయన నీతిమంతుడు కనుక మన పాపములన్నీ కూడా ఆయన యొక్క దృష్టిలో బయట పెట్టబడతాయి. అండ్ నీతిమంతుడు పాపమునకు తప్పకుండా దండన జరిగించాలి, శిక్ష విధించాలి. కాకపోతే ఆయన ఒకవైపున నీతిమంతుడు, హిస్ రైచియస్నెస్ డిమాండ్స్ దట్ సిన్ మస్ట్ బి పనిష్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ డిమాండ్స్ దట్ హీ మస్ట్ పే ఫర్ ద సిన్ సో దట్ అవర్ సిన్ క్యాన్ బి రెమిటెడ్. సో ఆయన యొక్క నమ్మదగినత్వం ఏం చేస్తుందంటే మనము మన పాపముల నుండి బయటపడలేము, క్షమించబడలేము. ఏ రకంగా కూడా ఒక వ్యక్తి, ఒక విధానం, ఒక వ్యవస్థ మన పాపాల నుండి మనల్ని బయటికి తీసుకుని వచ్చి శుద్ధి చేయడానికి లేదు గనుక ఈ నమ్మదగిన దేవుడే దాని కొరకు కార్యమును చేశాడు. అది మనకి ఆ యోహాను 1వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే కనబడుతుంది. దేవుడు ఏ రకంగా తన కుమారుడైనటువంటి యేసు రక్తము ద్వారా, సిలువలో ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయడానికి ఏర్పాటు చేశాడు. సో ఇంత నమ్మకమైనటువంటి దేవుడు, నీ దేవుడు, నా దేవుడు ఉన్నాడు గనుక దాన్ని బట్టి మనం ఈ రాత్రి సంతోషించాలి. పాప క్షమాపణ అనేది కొనలేము, పాప క్షమాపణను సంపాదించలేము, పాప క్షమాపణ కొరకు సాధన చేయలేము, పాప క్షమాపణ కొరకు అభ్యాసం చేయలేము. ఏమి చేసినా కూడా పాప క్షమాపణ లభించదు. అది ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప చేత మనకు అనుగ్రహించబడేటువంటి ఒక వరం. సో యేసు రక్తములో కడుగబడుట అండ్ ఎస్పెషలీ సమస్త దుర్నీతి నుండి, ప్రతి పాపము నుండి పవిత్రపరచబడుటకు దేవుడు నమ్మదగిన వాడు. అలాంటి నమ్మదగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం గనుక దేవునికి స్తోత్రం అని చెప్పచ్చు. 14వ శతాబ్దంలో మరి ఇంగ్లాండ్కి స్కాట్లాండ్కి మధ్యలో ఒక వివాదం. ఇంగ్లాండ్ ఆధీనంలో స్కాట్లాండ్ ఉంది. స్కాట్లాండ్ని మరలా స్వతంత్ర దేశంగా చేయాలని కొంతమంది పోరాడుతున్నారు. దాంట్లో ఒక ప్రముఖుడు, స్కాటిష్ పీపుల్కి నాయకుడు రాబర్ట్ బ్రూస్. ఈ రాబర్ట్ బ్రూస్ ఒక దండును తయారు చేసి తమ దేశానికి స్వాతంత్రం కోసం ఆయన పోరాడుతున్నప్పుడు ఇంగ్లాండ్ వారు అనుకున్నారు, రాబర్ట్ బ్రూస్ని మనం ఒకవేళ ముట్టుబెట్టేస్తే ఆ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడేవాడు ఉండడు. సో ఈయన వారికి దొరకకుండా తిరుగుతున్నప్పుడు వీరు ఒక ప్లాన్ వేశారు. ఈయన ఆ పెంపుడు కుక్కలకు ఆయన వాసన బాగా తెలుసు. సో వీరు అనుకున్నారు, ఆయన పెంపుడు కుక్కలను విడిచిపెడితే, ఆ పెంపుడు కుక్కలు ఆయన వాసన పడితే ఆయన యొక్క స్థావరం ఎక్కడుందో మనకు తెలిసిపోతుందని వాటిని విడిచిపెట్టారు. సో రాబర్ట్ బ్రూస్ యొక్క సేవకుడు ఆయన దగ్గరికి వచ్చి, ఆయన దాగు ఉన్న స్థలానికి వచ్చి రకంగా చెప్పాడు, అయ్యగారు మీ పెంపుడు కుక్కలు, మీ వాసనను బాగా పసిగట్టగలిగే మీ పెంపుడు కుక్కలనే మీ కొరకు వారు వేటాడడానికి విడిచిపెట్టారు అనగానే రాబర్ట్ బ్రూస్ చాలా నింపాదిగా బయటకు వచ్చాడు. అడవి దగ్గరలో ఉన్నాడు గనుక లోపలికి వెళ్ళాడు. అడవి మధ్యలో ఒక నది పారుతుంటే ఆ నదిలోనికి దిగి ఆ నదిలో ఈది కొంత దూరం పోయిన తర్వాత అవతలకు వచ్చి తన సేవకుడితో చెప్పాడు, నా వాసన ఇప్పుడు ఎవరు పట్టలేరు, ఎందుకంటే నా వాసనను నది కొట్టిపారేసింది. అంటే ఆ కుక్కలు అక్కడి దాకా వచ్చి ఆగిపోయాయి, ముందుకు పోలేకపోయాయి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి నీవు నేను గ్రహించాల్సినటువంటి మూల విషయం ఏంటంటే, నా మనస్సాక్షి నన్ను ఎన్నో సంవత్సరాలు వెంటాడింది నా పాపముల విషయమై. కానీ ఇప్పుడు నా మనస్సాక్షి నా పాపముల విషయమై వెంటాడడానికి అది శక్తిహీనమైనది. కారణం ఏంటి? నా పాపములన్నీ యేసు రక్తములో కడుగబడ్డాయి, యేసు రక్తములో కొట్టివేయబడ్డాయి. అండ్ నా మనస్సాక్షి నా పాపములను ఇప్పుడు పసిగట్టడానికి అవకాశం లేదు. అపవాది మీ వెంటపడి ఒక పీడగా మిమ్మల్ని పీడించడానికి అవకాశం లేదు. ఎందుకంటే యేసు రక్తములో మీ పాపములు కడుగబడిన ఎడల మీరు నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి దేవుణ్ణి సమాధానంతో ఆరాధించగలిగే స్థితిలో ఉన్నారు.
సో ఎంత గొప్ప మేలు దేవుడు మనకు చేశాడు. మొట్టమొదట మనకు నిజమైనటువంటి ఆంతరంగికమైనటువంటి ఆ యొక్క నెమ్మదిని, నిరీక్షణనిచ్చి ఆ తర్వాత మన జీవితాల్లో ఆయన కార్యాచరణ ప్రారంభిస్తాడు. సో ఫెయిత్ఫుల్ ఇన్ ఫర్గివింగ్ అవర్ సిన్. రెండవది ఏంటి? ఫెయిత్ఫుల్ ఇన్ కీపింగ్ హిస్ ప్రామిసెస్. ఆయన చేసినటువంటి వాగ్దానముల విషయంలో ఆయన నమ్మదగిన వాడు అని బైబిల్ చెప్తోంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు ఒకవేళ చదివితే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈ రోజున చాలా మంది ప్రామిసెస్ చేస్తారు. అబ్బాయిలు అమ్మాయిలకు ప్రామిసెస్ చేస్తారు, బ్రేక్ చేస్తారు. అమ్మాయిలు అబ్బాయిలకు ప్రామిసెస్ చేస్తారు, బ్రేక్ చేస్తారు. పెళ్లి రోజున పరిశుద్ధ వివాహంలో సేవకుల సమక్షంలో దేవుని యొక్క సన్నిధిలో సంఘము ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు కొత్తగా వధూవరులు ప్రామిసెస్ చేస్తారు, బ్రేక్ చేస్తారు. నా బంధువు హైందవుడు, నాస్తికుడు, కొంతకాలం వరకు హైదరాబాద్లో ఈ యొక్క ఫ్యామిలీ కోర్టుకి మ్యాజిస్ట్రేట్గా పనిచేశాడు. ఒకసారి ఈ రకంగా నన్ను అడిగాడు, ఉపేందర్, ఎందుకని మీ క్రైస్తవులు అంతమంది విడాకులు తీసుకుంటున్నారు? సో నేను అన్నాను, వారు క్రైస్తవులు కారు, క్రైస్తవ పేరుతో చలామణి అవుతున్నారు అన్నాను. ఆ తర్వాతకి నేను చెప్పాల్సింది నేను చెప్పాను. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక ప్రామిసరీ నోట్ చెల్లకుండా పోవచ్చు, ఒక బ్యాంక్ చెక్ చెల్లకుండా పోవచ్చు, ఒక అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోవచ్చు. బట్ గాడ్స్ ప్రామిస్ విల్ నెవర్ గో వాయిడ్. దేవుడి యొక్క వాగ్దానం ఎన్నడూ కూడా నిరుపయోగంగా, వ్యర్థంగా పోదు. ఆయన ఏమైతే చెప్పాడో దాన్ని చేస్తాడు. దేన్నైతే చెయ్యాలనుకుంటాడో దాని గురించే చెప్తాడు. అండ్ ఇది బైబిల్ మరలా పదే మనకు నిరూపించినటువంటి ఒక గొప్ప సత్యం. చైనా దేశానికి హడ్సన్ టైలర్ మిషనరీగా వెళ్ళాడు. అండ్ ఒక రోజున ఆయన అక్కడ ఉన్నప్పుడు వారి పరిస్థితిని చూసినప్పుడు ఆ దేశానికి చాలా మంది మిషనరీల అవసరత ఉంది అని వారు గుర్తించినప్పుడు ఆయన తనతో ఉన్నటువంటి కొంతమందితో ఈ రకంగా అన్నాడు, మన దేవుడు సమస్తానికి సామర్థ్యము గలవాడు. అంటే ఆయన ఏమైనా చేయగలడు, ఆయనకు ఆ శక్తి ఉంది. ఆయన ఒక దేశాన్ని, మరి 30 లక్షల మంది ప్రజానికాన్ని 40 ఏళ్లు పోషించాడు. ఒకవేళ చైనా దేశానికి కూడా 3 మిలియన్ల మిషనరీలను ఆయన తీసుకురావాలనుకుంటే తీసుకురాగలడు. వారిని ఈ యొక్క దేశంలో పోషించగలడు. కాకపోతే అది ఆయన చిత్తమై ఉండాలి. ఈ రోజున ఎంతో మంది దేవుడి యొక్క వాక్యాన్ని నమ్మలేకపోతున్నారు. డిసెంబర్ 31వ తారీఖు, జనవరి 1వ తారీఖు వాగ్దానాలు అయితే తీసుకుంటారు. వాగ్దానాలు తీసుకొని ఆ బైబిల్లో పెట్టుకుంటారు. ఆ బైబిల్లోనే వాగ్దానాలు ఉండిపోతాయి. వారు మురిసిపోతుంటారు. అయినా కూడా వారి యొక్క జీవితం మురిగిపోతూనే ఉంటుంది. ఎందుకంటే దేవుడి యొక్క వాగ్దానాన్ని నమ్మలేని పరిస్థితి. ఈ రాత్రి వాక్యం వింటున్నప్పుడు మీ గురించి మీరు ఆలోచించండి. వాక్యం చెప్పడానికి ముందు నా గురించి నేను ఆలోచించి వచ్చాను. సో మన దేవుడి యొక్క మాట నమ్మకమైనటువంటిది. మన మధ్యలో చాలా మంది సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. పైన బాగానే ఉంటారు, కానీ లోపల వారి బాధ వారి దేవుడికి తెలుసు. అలాంటి వారందరికీ దేవుడి యొక్క నమ్మకత్వం మీద విశ్వాసం ఉండి ఆధారపడితే, ఆయన మాటను వారు ఆధారం చేసుకుంటే ఎంత బాగుంటుంది. నేను నా భార్య హాంకాంగ్లో పనిచేసేవారం. ఆ తర్వాత సింగపూర్లో ఉన్నాం. మాకు కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్షిప్లు వచ్చాయి. కానీ మా దేవుడు అన్నాడు, మీరు ఆ దేశాలకు వెళ్ళిపోతే ఎట్లా? నా కొరకు ఈ దేశంలో, నీ దేశంలో, నీ ప్రజల మధ్యలో నీవు సాక్షిగా, సేవకుడిగా ఉండాలి. నా తల్లి తండ్రి అన్నారు, నువ్వు బయటికి పో. అత్త మామ అన్నారు, బయటే ఉండు. కానీ నా యొక్క దేవుడు అంటున్నాడు, భారతదేశంలో ఉండు. అప్పుడు నేను నా భార్య జస్ట్ 2 వారాలు ప్రార్థన చేశాం. ప్రభువా, నీ చిత్తం ఏంటో అదే మేము చేస్తాం. అందరూ అన్నారు, ఉన్న ఉద్యోగాలు వదులుకుంటే ఏం తింటారు, ఎలా బతుకుతారు? దేవుడు ఉన్నాడు. ఒకప్పుడు హాంకాంగ్లో బ్యాంకులో నేను పనిచేసినప్పుడు నాకు బ్యాంకు జీతం ఇచ్చింది. ఇప్పుడు నేను దేవుడి కోసం పనిచేస్తే దేవుడు నన్ను, నా కుటుంబాన్ని పోషిస్తాడు. 20 ఏళ్ళు అవుతుందండి. బాగానే ఉన్నానా? పుష్టిగా ఉన్నాను. ఏం ప్రాబ్లం ఉందా? ఏమి లేదు. అండ్ 10 ఏళ్ళుగా ఒక్క రూపాయి ఇతరుల దగ్గర తీసుకోకుండా టీవీ ప్రోగ్రాంలు నడిచాయి. ఇప్పుడు మాకు మధ్యప్రదేశ్లో 21 మంది మిషనరీలు ఉన్నారు. వారికి ట్రైనింగ్ ఇస్తాం, వారికి ప్రతి నెల సపోర్ట్ చేస్తాం. అండ్ వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడానికి మెడికల్ హెల్ప్ని ఇస్తాం. ఒడిశాలో ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో దేవుడి సేవ చేయడానికి సహాయం చేస్తున్నాడు. అండ్ మొన్నే నవంబర్లో వెస్ట్ ఆఫ్రికాలో లైబేరియా అనేటువంటి దేశంలో మరి పగలు లీడర్షిప్, రాత్రి క్రూసైడ్ మేము మా డబ్బుతో కండక్ట్ చేసి వచ్చాం.
ఎక్కడి నుండి వస్తుందండి? నేను ఒకే మాట అంటాను, ఐ డు నాట్ హ్యావ్ ఫారిన్ ఫండ్స్ బట్ ఐ హ్యావ్ మై ఫాదర్స్ ఫండ్స్. సో నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. విశ్వాసం ఎట్లా వస్తుంది? దేవుడి వాక్యం నుండి వస్తుంది. సో నాకు తెలుసు నా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన చేసినటువంటి వాగ్దానములను ఆయన తప్పక నెరవేరుస్తాడు. మీరు పాస్టర్ గారిని అడగండి, మీరు అమ్మగారిని అడగండి, లేకపోతే వారి యొక్క నాన్నగారు చేసినటువంటి పరిచర్య వంక ఒక్కసారి మీరు చూస్తే అది ఎంత యథార్థం అనేది మీకు తెలిసిపోతుంది. సో ఈ కడవరి దినాల్లో మనకి విశ్వాసం అవసరం. విశ్వాసంలో పెరిగేటువంటి వారంగా ఉండాలి. అలా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా మన దేవుడు తాను చెప్పింది చేస్తాడు, నేను ఆయన మాటకు కట్టుబడి ఉండుట నాకు క్షేమం అనే ఆలోచనతోనే ముందుకు వెళ్ళిపోవాలి. మూడవది, ఫెయిత్ఫుల్ ఇన్ సాంక్టిఫికేషన్. పరిశుద్ధ పరిచితిలో దేవుడు నమ్మదగిన వాడు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 23-24 వచనాలు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మను పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. చాలా సారం ఉంది దాంట్లో, అంతట్లోనికి నేను ఇప్పుడు వెళ్ళను. బ్రీఫ్గా జస్ట్ 2 విషయాలు టచ్ చేస్తాను. ఒకటి, ఆ దేవుడు నమ్మకమైన వాడు. మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి వాడు కనుక ఆ రకంగా చేస్తాడు అని పౌలు చెప్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు? ఆ చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఎందుకు పిలిచాడు? పరిశుద్ధమైనటువంటి యాజకులుగా ఉండడానికి పిలిచాడు. పాపము నుండి ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులగుటకు పిలిచాడు. అండ్ దేవుడు ఈ యొక్క అపవిత్రమైనటువంటి లోకములో మనము దేవుని యొక్క ప్రతిబింబాలముగా, ప్రతినిధులముగా, పరిచారకులముగా, ప్రజలముగా ఉండడానికి, మనల్ని తన యొక్క పరిశుద్ధ జనాంగముగా ఉంచుకోవడానికి ఆయన పిలిచాడు. సో పరిశుద్ధమైన పిలుపుతో, పరసంబంధమైనటువంటి పిలుపుతో దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. యేసు ప్రభు నందు దేవుని యొక్క పిలుపుని నీవు విని దానికి విధేయత చూపి ఆయనను వెంబడించేటువంటి విశ్వాసిగా ఉంటే దేవుడి చిత్తం ఏంటి? 1 తెస్సలోనిక 4:3 రాయబడింది, మీరు పరిశుద్ధులు అగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. సో వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ మై లైఫ్? దట్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ మై లైఫ్ దట్ ఐ షుడ్ బి హోలీ. నేను పరిశుద్ధంగా ఉండుట దేవుని యొక్క ఉద్దేశం. చివరి దినాల గురించి ప్రభు మాట్లాడినప్పుడు చెప్పాడు, అతిక్రమము విస్తరించును అని, అంటే పాపం పెరిగిపోతుంది అని. చివరి దినాల గురించి అపోస్తలుడైనటువంటి పౌలు రాసినప్పుడు 2 తిమోతి 3లో రాశాడు, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును అని. అండ్ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విషయాలన్నీ మీరు తర్వాత చూసుకోండి. అవన్నీ కూడా హేయమైనటువంటి విషయాలు. కొంతమంది నాతో అంటుంటారు, ఈ పాపిష్టి లోకంలో నేను ఒక పరిశుద్ధుడిగా ఏ రకంగా బ్రతకగలను? ఈ యొక్క అపవిత్రమైన లోకంలో నేను పవిత్రంగా ఏ రకంగా బ్రతకగలను? ఈ యొక్క దిగజారిపోయినటువంటి లోకంలో నేను దేవుడి కొరకు ఏ రకంగా నిలబడగలను? అందరూ కూడా అపవిత్రంగా ఉంటున్నప్పుడు నేను ఒక్కడిని నా యొక్క ఆత్మను స్వచ్ఛంగా ఏ రకంగా ఉంచుకోగలను? కానీ దేవుడు అంటున్నాడు, మనల్ని అలాగున ఆయన చేయగలడు. అండ్ 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, దేవుడే సంపూర్ణముగా పరిశుద్ధపరుస్తాడు. ఆ పదానికి అర్థం ఏంటంటే ఆయన నీలో ఏదైతే ప్రారంభించాడో దాన్ని ముగింపునకు తీసుకొని వస్తాడు. సో నిన్ను నన్ను ఆయన పరిశుద్ధ పరచుట అనేటువంటి పరిచర్యలో మన ప్రభు రక్షకుడైనటువంటి యేసు పోలికలోనికి తీసుకుని వస్తాడు. అంతవరకు దేవుడు నిర్విరామ కృషి చేస్తాడు. అందుకోసమే పరిశుద్ధాత్మనిచ్చాడు, అందుకోసమే పరిశుద్ధ లేఖనాలు ఇచ్చాడు, అందుకోసమే పరిశుద్ధ సంఘాన్ని ఇచ్చాడు, అందుకోసమే మనకు పరిశుద్ధ అభ్యాసాలు ఇచ్చాడు. కనుక మనము ఆ క్రమములో కంప్లీషన్ ఆఫ్ సాంక్టిఫికేషన్ లోనికి రావడానికి. రెండవది ఏంటి? సాంక్టిఫికేషన్ ఇస్ కాంప్రహెన్సివ్. కాంప్రహెన్సివ్ అంటే కేవలం పైన పూత లోన రోత కాదు, పైన లోన అంతా కూడా స్వచ్ఛత. అది దేవుని యొక్క సిద్ధాంతం. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, మీ ఆత్మ, జీవము, శరీరము అన్ని కూడా పరిశుద్ధపరచబడతాయి. నేను ఒకప్పుడు హైందవుడిగా ఉన్నప్పుడు మరి భారతదేశంలో ఉత్తర భారత్, దక్షిణ భారత్ పుణ్యక్షేత్రాలన్నింటికి మా నాన్నగారు తీసుకెళ్ళారు, మేము వెళ్ళాం. సో అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని ఆచారాలు, కొన్ని మడులు పాటిస్తూ ఉంటారు. అవి కూడా వారు చెప్తుంటే చేసుకుంటూ పోయాం. కానీ నాకు ఎప్పుడు కూడా లోపల హోలీ అనేటువంటి ఫీలింగ్ ఉండేది కాదు. అంటే పరిశుద్ధుని అనే ఫీలింగ్ ఉండేది కాదు. బయటికి నన్ను అందరూ షరీఫ్ అనేవారు అండ్ అన్ని పరిశుద్ధమైనటువంటి ఆచారాలే పాటిస్తున్నాం, కానీ లోపల పరిశుద్ధుణ్ణి అనేటువంటి ఫీలింగ్ ఉండేది కాదు. అప్పుడు నాకు అనిపించేది, మేడి పండు చూడా, చెప్పండి చెప్పండి, మేలిమై ఉండ, పొట్ట విప్పి చూడా పొరుగులుండు.
సో నాకు అనిపించింది పరిశుద్ధత, మరి దైవికత, ఆత్మీయత అంటే ఈ రకంగా ఎట్లా ఉంటుంది, లోపల పైన ఒకే రకంగా ఉండాలి కదా, లోపల కూడా ఇన్నర్ హోలీనెస్ నాకు ఉండాలి కదా, అదెందుకు లేదు అని నేను బాధపడేవాడిని. నమ్మండి, యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన ప్రారంభించిందే లోపల నుండి, బయట నుండి కాదు, లోపల నుండి. సో లోపల ఆంతరంగికంగా ప్రభు మనల్ని పరిశుద్ధత అనేటువంటి దానికి అలవాటు పరిచి, ఆ తర్వాత బహిరంగంగా మనుషుల ముందు నేను పరిశుద్ధుణ్ణి అని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మనుషులకు నా యొక్క ఆత్మీయతను చాటుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ నా దేవుడి ముందు లాటిన్ భాషలో ఒక ఫ్రేజ్ వాడతారు, కోరం డియో అంటారు. కోరం డియో అంటే బిఫోర్ ద ఫేస్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క ముఖము ఎదుట అహర్నిశలు 24/7, వీక్ ఆఫ్టర్ వీక్, మంత్ ఆఫ్టర్ మంత్, ఇయర్ ఆఫ్టర్ year, as long as I live in the presence of God before his face. ఆయన ముఖము ఎదుట నేను జీవిస్తాను. అండ్ మన దేవుడికి ఒక క్వాలిటీ ఉంది, కన్ను ఆర్పడు, కునుకడు, నిద్రపోడు. ఈ యొక్క సీసీటీవీలైనా సరిగా పనిచేయవు, కానీ మన దేవుడు అగ్ని నేత్రములు గలవాడు, హృదయాంతరంగములను పరిశోధించువాడు, చాలా చాలా చూస్తాడు. సో ఎక్స్టర్నల్ హోలీనెస్ కి మనం చాలాసార్లు ప్రాముఖ్యతనిస్తాం, బాహ్యపరమైనటువంటి పరిశుద్ధతకు ప్రాముఖ్యతనిస్తాం, ఆంతరంగికమైనటువంటి పరిశుద్ధతకు ప్రాముఖ్యతనివ్వం. ఒకసారి ఒక పెద్ద సంఘానికి వెళ్ళాను, రివైవల్ మీటింగ్స్ కి, 2000 పైచిలుకుంటారు. ఆ సంఘంలో ఒక విషయం నాకు తెలిసింది, ఒక సహోదరి ద్వారా. ఆమె చెప్పింది, చర్చిలో మా భర్త ఎల్డర్ అయితే ఆయన నన్ను ఇంట్లో చేసే పని ఎవరికి తెలియదు, కానీ ఆయన నన్ను ఇంట్లో చెప్పుతో కొడతాడు. ఏం చేస్తాడమ్మా? బాడీ బిల్డర్ కాదు, చర్చ్ ఎల్డర్. ఏం చేస్తాడు? ఇంట్లో చెప్పుతో కొడతాడు. సో నేను గమనించాను, ఆ చర్చిలో వారు బయటే చెప్పులు ఇప్పొస్తున్నారు. సో నేను ఆ రోజు వాక్య ప్రసంగం చేసినప్పుడు చెప్పాను, ఈ చర్చిలో ఎవరో భార్యను చెప్పుతో కొడతాడంట, బయటేమో చెప్పులు ఇప్పొస్తున్నాడు, కానీ ఇంట్లో చెప్పుతో కొడుతున్నాడు. నా దేవుడికి ఏం కావాలో నేను మీకు చెప్తాను, ఆ మనిషి ఆ రకంగా మారు మనసు పొందితే మేలు అని చెప్పి రకంగా చెప్పాను. నీవు చెప్పులు విప్పకుండా చెప్పులు వేసుకుని వస్తే నా దేవుడికి ఏమి సమస్య లేదు, కానీ నా దేవుడి యొక్క కుమార్తెను ఇంటిలో చెప్పుతో కొడితే ఆయన ఏడుస్తాడు. మీరేమంటారు? అవునంటారా కాదంటారా? సో ఇదండి మన పరిశుద్ధత. అందరికీ చూపడానికి చెప్పులు ఇప్పుతాం, ఎవరు చూడట్లేదు కనుక ఇంట్లో భార్యని చెప్పుతో కొడతాం. ఈ పరిశుద్ధత కాదు క్రైస్తవ జీవితంలో ఉండాల్సింది. లోపల బయట ఒకే రకంగా స్వచ్ఛతను దేవుడు ఇవ్వడానికి మనల్ని రక్షించాడు. ఒక భక్తుడు, థామస్ వాట్సన్ అనే భక్తుడు అంటాడు, దేవుడు నిన్ను పిలిచింది ఎందుకంటే ఆయన నామాన్ని ఒక పరిశుద్ధునిగా ధరించుటకే కాదు, ఆయన యొక్క పోలికను కలిగి ఉండటకు, ఆయన యొక్క స్వారూప్యాన్ని కలిగి ఉండుటకు. సో నీవు క్రీస్తునందు ఏ రకంగా ఉన్నాము అనేది ఆలోచించుకున్నప్పుడు, ఎస్పెషల్లీ ఈ యొక్క దినాల్లో ఎక్కడ చూసినా అపవిత్రత అండ్ ప్రతినిత్యము మనకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్లు చాలా మంది దగ్గర ఉంటాయి, ఫోన్లు, అండ్ ఇది ఇప్పుడు అనివార్యం అయిపోయింది. ఇది లేకుండా మనం బ్రతకలేనటువంటి పరిస్థితి వచ్చింది. దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది, దీంట్లో బైబిల్ ఉంటుంది, దీంట్లో బూతు ఉంటుంది. ఎస్ ఆర్ నో? హలో, దీన్ని మనం మంచిగా అయినా వాడచ్చు, దీన్ని మనం చెడ్డగా అయినా వాడచ్చు. అండ్ రీసెర్చ్ స్టడీస్ మనకు చెప్పేవి ఏంటంటే, దీంట్లో చాలా మంది బైబిల్ని చదువుతున్నారు, భక్తిలో పెరుగుతున్నారు, లేకపోతే దేవుని యందు పరిశుద్ధపరచబడుతున్నారు అనేటువంటి స్టాటిస్టిక్స్ తక్కువ. దీని ద్వారా చాలా మంది చెడిపోతున్నారు అనేటువంటి రిపోర్ట్లే ఎక్కువ. సో ఒక్కసారి ఆలోచించండి, మీ యొక్క జీవితాన్ని దేవుడు పరిశుద్ధపరచుటకు నమ్మకమైనటువంటి వానిగా మనకు అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు ఆ ప్రకారం మనం ఉండగలుగుతున్నామా? ఈ రోజున చర్చిలో ఎక్కువ శాతం మంది ఏ రకంగా ఉన్నారు అంటే పాపంలో ఉన్నారు అని ప్రపంచమంతా కూడా కోడై కూస్తోంది. ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇంజనీర్లు తయారవుతారు, మెడికల్ కాలేజెస్లో డాక్టర్లు తయారవుతారు, అండ్ బిఎడ్ కాలేజెస్లో టీచర్లు తయారవుతారు. చర్చిలో ఎవరు తయారవ్వాలండి? సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులు. కొరింథీలో ఉన్న పరిశుద్ధులు, కొలసైలో ఉన్న పరిశుద్ధులు, ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు. మరి సంఘాలు పరిశుద్ధుల్ని తయారు చేస్తున్నాయా? చేయకపోతే ఎందుకు చేయలేవు? ఒకసారి ఒక వ్యక్తి తన కుమారుడిని తీసుకొని ఒక చోటికి వచ్చాడు. అక్కడ ఒక చిత్రాన్ని కుమారుడికి చూపించాడు. ఆ యొక్క చిత్రము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో యేసు ప్రభు లవదికీయ సంఘము ద్వారం అవతలుండి ఆ తలుపు తడుతూ ఆ సంఘంతో మాట్లాడేటువంటి సన్నివేశాన్ని హాల్మన్ హంట్ అనేటువంటి ఒక చిత్రకారుడు చాలా అద్భుతంగా గీశాడు. అది ప్రపంచ వ్యాప్తిగా పేరుగాంచింది, ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అనేటువంటి పిక్చర్. సో కుమారుడు తండ్రిని అడిగాడు, డాడీ మరి జీసస్ బయట ఉన్నాడు కదా, లోపలికి వెళ్ళాడా
డాడీ అన్నాడు, బహుశా వెళ్ళలేదురా, ఎందుకంటే ఆయన తలుపు తడుతున్నాడు కానీ లోపల ఉన్నవారు విన్నట్టు లేరు. మరలా అడిగాడు, ఎందుకు వినుండకపోవచ్చు డాడీ అంటే, ఏమోరా వారు వారి పనుల్లో ఉన్నారేమో అన్నప్పుడు పిల్లవాడు కాసేపు ఆలోచించి రకంగా అన్నాడు, డాడీ నాకు అర్థమైంది, బహుశా వారు సెల్లార్లో ఉన్నారేమో అందుకనే విని ఉండరు. సెల్లార్లో ఉండడం అంటే కింది అంతస్తులో ఉన్నారు, అందుకనే ప్రభు పిలుస్తుంటే వినలేదు. ఈ రోజున చాలా మంది పై అంతస్తులో లేరు, కింది అంతస్తులో ఉన్నారు. కనుకనే ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క శాంక్టిఫికేషన్ ప్రాసెస్లో వారు పార్ట్ అండ్ పార్సల్గా లేరు. కింది అంతస్తు ఏంటి అంటే బైబిల్ మనకు చెప్తోంది, పైనున్న వాటినే వెతకాలి, భూ సంబంధమైన వాటిని వెతకూడదు. కానీ మనం ఎప్పుడు భూ సంబంధమైనటువంటి వాటిల్లోనే ఇంకా లోతులకు వెళ్ళిపోయేటువంటి వారముగా ఉంటాం. ఈ రాత్రి మీరు మీ యొక్క గుండె మీద చేయి వేసి చెప్పగలరా, నేను ప్రభుతో నడుస్తున్నాను, పరిశుద్ధపరచబడుతున్నాను, నా యొక్క ఆలోచనల్లో, చూపుల్లో, ఊహల్లో, ఉద్దేశాల్లో, నా యొక్క కలల్లో, నా యొక్క క్రియల్లో నేను పరిశుద్ధపరచబడుతున్నాను అని మీరు చెప్పగలరా? అలా చెప్పగలిగేటువంటి వారముగా మనం ఉండాలి. నాలుగవది, ఫెయిత్ఫుల్ ఇన్ టెంప్టేషన్. శోధన విషయంలో ప్రభు నమ్మకమైనటువంటి వాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం, ఇది కూడా మనందరికీ తెలిసినటువంటి వచనమే. కొంతమంది దీన్ని కంటత కూడా చేశారు, కొందరు దీన్ని వారి యొక్క ఇంట్లో రాసి పెట్టుకుంటారు, ఎందుకంటే ఇది చాలా అవసరమైనటువంటి వచనము అని కొందరు భావించారు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగ చేయును. ఇక్కడ కూడా చాలా మీట్ ఉంది. ఆ యొక్క సబ్స్టెన్స్ని, ఆ యొక్క సారాన్ని ఈ సమయంలో అంతటినీ మనం ధ్యానించలేం. కానీ 2 విషయాలు, ఒకటి, మనము భరించగలిగిన దానికన్నా ఎక్కువ మనము శోధనకు గురి కాకుండా ప్రభు చూస్తాడు. రెండవది, ఆ శోధనలో తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశాడు. సో ప్రపంచంలో ప్రస్తుతము శోధనలు అన్ని వైపులా మనకు కమ్మివేసి ఉన్నాయి. ఈ రకంగా మనం చెప్పొచ్చు, శరీర ఆశ, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ లోకపు ఎర, లూర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద లైజ్ ఆఫ్ ద డెవిల్, అపవాది యొక్క అబద్ధాలు అనేక రకాలుగా అనేక విషయాల్లో మనల్ని శోధిస్తాయి. పిల్లల్ని, పెద్దల్ని, పురుషుల్ని, స్త్రీల్ని అందరినీ శోధిస్తాయి. విశ్వాసులను, అవిశ్వాసులను, నాస్తికులను, అస్తికులను, ప్రతి ఒక్కరూ, సాధారణంగా మనుషులందరికీ కలిగేటువంటి శోధన లేనటువంటి నరుడు భూమి మీద ఉండడు. ప్రతి ఒక్కడు శోధించబడతాడు. లోపల ఉన్నటువంటి వాడు శోధించబడతాడు, బయట ఉన్నవాడు శోధించబడతాడు. చివరికి హిమాలయ గుహల్లో ఉండేటువంటి సన్నాసులు కూడా శోధించబడతారు. కాకపోతే దేవుడు మనకు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు ఏంటంటే, ఆయన ఆ శోధనలో మనం తప్పించుకోవడానికి మనకు సహాయము చేయగలవాడు, నమ్మదగినటువంటి వాడు. తిమోతి ఎడ్వర్డ్స్ అనేటువంటి భక్తుడి రకంగా రాశాడు, ఆయన శోధనను మన జీవితంలో అనుమతించినప్పుడు దాని యొక్క డిగ్రీని టూ ఇంటెన్స్గా అనుమతించడు, దాని యొక్క డ్యూరేషన్ని టూ లాంగ్గా ఉంచడు. సో అది మరీ ఎక్కువ అవ్వకుండా, అది ఎక్కువ సమయం ఉండకుండా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప ఏర్పాటు ఒక్కసారి ఆలోచించండి. ఉదయం లేస్తే రాత్రి పడుకునేంత వరకు ఇప్పుడు మనకి ఇంకా అనేక రకాలైనటువంటి శోధనలు, అనవసరమైనటువంటి శోధనలు ఉన్నాయి. అండ్ ఒక రీసెర్చ్లో ఈ రకంగా చెప్పబడింది, చాలామంది దేవుడి వాక్యాన్ని పెద్దగా చదవట్లేదని, చదివినా కూడా పైన చదువుతున్నారని, దాన్ని ఆ దినమంతా వారు ధ్యానించట్లేదని, అనేకులు కంటత చేయడం మర్చిపోయారని, అండ్ చాలామందికి బైబిల్లో యాక్చువల్గా ఏం చెప్పబడుతుందో అర్థం కావట్లేదని, అయినా కూడా వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదని. ఎందుకంటే వారికి వేరే వ్యాపకాలు ఉన్నాయి. సో ఆ వ్యాపకాల్లో పడిపోతారు. కనుక శోధనలో పడిపోవడం చాలా సులువు. మన దేశంలో కూడా పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి సంస్కృతి వచ్చేసింది. ఈ రోజున మన దేశంలో ఫలానా విషయం జరిగింది అంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అదొక కామన్ థింగ్ అయిపోయింది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు రాకడ చాలా సమీపంగా ఉంది. మీ యొక్క పోకడ ఎప్పుడో నాకు తెలియదు కనుక, అది కూడా ఆవిరి వంటిది కనుక ఎప్పుడైనా పోవచ్చు కనుక మీ జీవితము ఈ యొక్క విషయాల్లో ఏ రకంగా పెట్టుకున్నారు. బైబిల్ మనల్ని అత్యధిక విజయం గలవారు అంటోంది, ఓవర్ కమర్స్, మోర్ దెన్ ఓవర్ కమర్స్ అంటోంది. దేంట్లో అని అంటే, ఒక విషయంగా చెప్పాలంటే శోధనలో మనము జయము సాధించిన వారముగా ఉండాలి. ఆ రకంగా మనం ఉన్నామా? 1876లో మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ ఒకటి పాస్ చేశారు. ఈ మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ని పాస్ చేయడానికి శామ్యుయల్ ప్లిమ్సాల్
అనేటువంటి ఒక బ్రిటిష్ రిఫార్మర్ ఉద్యమకారుడు ఉపయోగపడ్డాడు. ఆయన ఏం చేశాడు, ఆ రోజుల్లో సముద్రాల మీద ఓడలు ప్రయాణం చేస్తుంటే ఓడల మీద వారు ఎంతంటే అంత బరువులు వేసేసేవారు. ఈ యొక్క వర్తకులు వారి యొక్క వర్తక సామాగ్రి కొరకు, ఆ యొక్క కమాడిటీస్ కొరకు. అయితే ఓడలు నట్టేట మునిగిపోయి బరువు ఎక్కువైపోతే నీట మునిగిపోతాయి. సో ఈయన పోరాడి ఏం చెప్పాడంటే, ఓడ నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇదంతా ఎందుకు, ఒక ఓడ ఎంత బరువు మోయగలదో నిర్ధారించి దానికి గుర్తేస్తే దాని మీద దానికి మించిన బరువు వేయకుండా చూసుకోవడానికి ఒక శాసనాన్ని తయారు చేస్తే ఎన్నో ఓడలు నాశనం అవ్వవు, ఎంతో మంది ప్రాణాలు నీట కలిసిపోవు అని చెప్పి పోరాడి మరీ సాధించాడు. సో ఇక అప్పుడు 1876 నుండి ఇప్పటి వరకు ప్రపంచంలో తయారయ్యేటువంటి ప్రతి షిప్ మీద, ప్రతి ఓడ మీద ఆ యొక్క అడుగు భాగంలో లంగర్ని ఆ యొక్క రేవు దగ్గర బిగించేటువంటి దగ్గర ఒక ముద్ర ఉంటుంది, దాన్ని ప్లిమ్సాల్ మార్క్ అంటారు. సో ఇది ఇంత టన్నేజ్ని మోయగలదు, దీనికి మించి దీని మీద వెయ్యకూడదు. మనందరి ఆత్మల మీద కూడా దేవుడు ఒక ముద్ర వేశాడు, ఈ వ్యక్తి ఇంత శోధన భరించగలడు, ఈ స్త్రీ ఇంత శోధన భరించగలదు, దానికి మించి వీరి మీద బరువు లేకపోతే ఒత్తిడి శోధన ఉండకూడదు. అది ఎంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి విషయం, ఎంత గొప్ప మరి ఆ యొక్క విశ్వాసాన్ని పెంచేటువంటి విషయం. నేను భరించగలిగినంత కంటే ఎక్కువ దేవుడు నన్ను శోధింపబడనివ్వడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మరి లిబరేటింగ్ ట్రూత్. అదే నన్ను స్వతంత్రునిగా చేసేటువంటి విమోచనాత్మకమైనటువంటి సత్యం. సో ఒక క్రైస్తవ విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా ఈ రాత్రి నీవు ఆ రకంగా ఆలోచించగలిగితే నీ ఆధ్యాత్మికత పెరుగుతుంది. నీవు చుట్టూ ఉన్నటువంటి వారు, స్టూడెంట్ అయితే కాలేజ్లో క్లాస్మేట్స్ కి, ఎంప్లాయీ అయితే నీ కొలీగ్స్ కి, వ్యాపారస్తుడి అయితే మార్కెట్ ప్లేస్ లో నీ యొక్క ఇతర బిజినెస్ మెన్లకి నీవు ఏం చెప్పొచ్చు అంటే, ఈ యొక్క లోకంలో ఎలాంటి టెంప్టేషన్ వచ్చినా మనము దాంట్లో పడకుండా నిలబడడానికి యేసు ప్రభు సహాయం చేసినట్టు ఎవరు చేయరు. అండ్ అది నా లైఫ్లో ఒక నిజము. సో మనం చాలా మందికి సువార్త చెప్తాం, అనేక రకాలుగా సువార్త ప్రచారం చేస్తాం. కానీ ఈ రోజున మన యొక్క లివింగ్ టెస్టిమనీ అనేది, నా సాక్ష్యం అనేది, నీ సాక్ష్యం అనేది ఎక్కువగా చూపించలేకపోతున్నాం. కనుక వీరు చెప్తారు కానీ వీరు చెయ్యరు అనేటువంటి ఒక అపోహ మన మీద ఇతరులకు కలిగింది. అండ్ వారు మనల్ని ఆ రకంగా కొట్టిపారేస్తుంటారు. మీరు శోధనలను జయిస్తూ ఉంటే మీ జయ జీవితాన్ని చూసి ఎంతమంది ప్రభు వైపు తిరగరు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక చివరి దాంట్లోనికి వచ్చేస్తాను, సమయం అవుతోంది కనుక. ఫెయిత్ఫుల్ ఇన్ కీపింగ్ అస్ టిల్ ది ఎండ్. మనల్ని కడ వరకు ఉంచుటలో, నిలబెట్టుటలో, స్థిరముగా ఉంచుటలో ఆయన నమ్మకమైన వాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నా కొరింథీయులు ఎలాంటి వారో మీకు తెలుసు అనుకుంటాను. వారు మరి మంచిగా ఆ పాపం నుండి రక్షించబడ్డారు, సంఘముగా ఏర్పరచబడ్డారు. వారికి మొదటి కాపరి అపోస్తులైనటువంటి పౌలు, అంత మంచి కాపరిని కలిగినటువంటి సంఘము. కాకపోతే వారికి ఆధిక్యతలు ఉండేవి, బట్ అట్ ద సేమ్ టైం వారిలో కొన్ని మరి వాక్య విరుద్ధమైనటువంటి విషయాలు ఉండేవి. అలాంటి సంఘము, ఏ సంఘమైతే పౌలు కంట తడిపెట్టించిందో, ఏ సంఘమైతే ఆయన గుండె పగిలేటట్టు చేసిందో, ఏ సంఘమైతే ఆయనకు నానా రకాలైనటువంటి ఇబ్బందులను కలుగజేసిందో, ఆ సంఘాన్ని కొట్టిపారేయట్లేదు, ఆ సంఘాన్ని ఆయన తీసిపారేయట్లేదు. ఆ సంఘాని కోసం ఆయన ఏమని రాస్తున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఫిలిప్పీలకు రాసినప్పుడు అంటాడు, దేవుడు మీలో ఏ కార్యాన్ని అయితే ప్రారంభించాడో దాన్ని ఆయన తుదముట్టిస్తాడు. సో ఈ రోజున నీవు ఒక క్రైస్తవ స్త్రీగా, క్రైస్తవ పురుషుడిగా, క్రీస్తునందున్నటువంటి విశ్వాసిగా, శిష్యునిగా ఉంటే నీవు నేను ఆనందించదగ్గ విషయం, అతిశయించదగ్గ విషయం ఏంటంటే, దేవుడు నన్ను పిలిచాడు, నాతో ఆయన నడుస్తున్నాడు. నేను తొణికిసలాడినా, నేను తొట్టిల్లినా, నేను తప్పటడుగులేసినా, నేను తొందరపడిపోయినా ఆయన మాత్రం ఎప్పుడూ తప్పు చేయకుండా, మార్పు లేకుండా నన్ను నడిపిస్తాడు. అంతం వరకు నన్ను తీసుకుని వస్తాడు, నన్ను స్థిరపరుస్తాడు. ఎంత గొప్ప హామీయో చూడండి. మొన్న ఒక చోట నేను వాక్య పరిచర్య చేస్తుంటే ఒక యవనస్తుడు, బాగా చదువుకున్నటువంటి యవనస్తుడు వచ్చి నాతో ఒక ప్రశ్న అడిగాడు. నాకు రక్షణ నిశ్చయత లేదు, ఐ డు నాట్ హ్యావ్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. నాకు ఎప్పుడు భయం అనిపిస్తుంటుంది, నేను నిజంగా రక్షించబడ్డానో లేనో అని. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, నేను ఇప్పుడు చేసేది తప్పు, ఇది దేవుడు అంగీకరించడు, కనుక ఈ పాపం చేస్తూ నేను చచ్చిపోతే నరకానికి పోతానేమో అని. సో నాకు మీరు ఏదైనా
వాక్యపరమైనటువంటి సలహా ఇవ్వరా అని అడిగాడు. చాలామంది ఆ రకంగా ఈ రోజున ఉన్నారు. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీకు కూడా అలాంటి భయం ఉంటే, అలాంటి ఆందోళన ఉంటే, నిశ్చయత లేకుండా నీవు ఉంటే, దేవుడి వాక్యం చెప్తోంది, నీవు ఒకవేళ రక్షింపబడిన వ్యక్తివైతే అంతం వరకు ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. నిన్ను పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక ఆయన ఈ పని తప్పకుండా చేస్తాడు. సో ఒక్కసారి ఈ రాత్రి నీ జీవితం గురించి, నా జీవితం గురించి ఆలోచిద్దాం. ఒక ఆంటీ, క్రిస్టియన్ ఆంటీ, ఆమె దగ్గర ఒక యవనస్తుడు అద్దెకు ఉండేవాడు. అండ్ ఈ యవనస్తుడు ఒకసారి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు ఆమె బైబిల్ చదువుతూ కనపడింది. ఏం చదువుతున్నావు ఆంటీ అంటే ఆమె చెప్పింది, హెబ్రీ 13వ అధ్యాయం చదువుతున్నానంది. హెబ్రీ 13వ అధ్యాయము 5వ వచనం ఆమెకి చాలా ప్రియమైన వచనం. మీకు ఎవరికైనా తెలిస్తే గట్టిగా చెప్పండి. హెబ్రీ 13:5. తిప్పి చూసి కాదు, టకటక చెప్పాలి. ఎవరు చెప్పరా? హలో, పోనీ చూసైనా చదవండి. ఏంటమ్మా? నిన్ను ఏమాత్రమును విడవను, ఎన్నడును ఎడబాయను. నిన్ను ఏమాత్రమును విడవను, ఎన్నడును ఎడబాయను. ఒక తల్లి తన బిడ్డకి అట్లా చెప్పగలదా? చెప్పలేదు. ఎందుకంటే అప్పుడప్పుడు విడిచిపెట్టాలి కదా బిడ్డని, ఎప్పుడు మోయలేదు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు, నిన్ను ఎన్నడును విడవను, నేను ఏమాత్రమును ఎడబాయను, ఎన్నడును విడవను. సో ఈ ఆంటీ చెప్పింది అబ్బాయికి ఈ రకంగా, ఈ వచనం అంటే నాకు ఇష్టం, నేను చదువుకుంటూ ఉంటాను. అబ్బాయి అన్నాడు, నేను ఈ మధ్య ఒక గ్రీక్ న్యూ టెస్టమెంట్ చదువుతుంటే దాంట్లో నాకు ఈ యొక్క వచనంలో ఒక విశిష్టత కనపడింది. దీంట్లో 5 నెగటివ్స్ ఉన్నాయి. అదేంటి అంటే, ఇది మనం లిటరల్గా ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేస్తే ఇట్లా ఉంటుందంటే, ఐ విల్ నెవర్ 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 లీవ్ యూ. 5 సార్లు ఎనడు 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 విడవను అని దేవుడు అంటున్నాడు. అన్నప్పుడు ఆ మంది ఒక్కసారి చాలులే, 5 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఆమెకి దేవుడి మీద అంత విశ్వాసం ఉంది. ఈ రోజున చాలాసార్లు దేవుడు చెప్పినా, పదే చెప్పినా, అనేక రకాలుగా చెప్పినా మనకి ఇంకా ఆ రకమైనటువంటి విశ్వాసము కలుగుట్లేదు. సో నా దేవుడు, నీ దేవుడు అంతం వరకు మనల్ని తీసుకెళ్తాడు, స్థిరపరుస్తాడు. కాకపోతే మధ్యలో మనకివ్వబడినటువంటి జీవంలో మన బాధ్యత ఏంటి? మనందరికీ తెలుసు, ప్రపంచ జనాభా పెరుగుతోంది అండ్ చాలా తొందరలో అంతం రాబోతోంది. అనేకులు యేసుని గురించి వినలేదు, అనేకులు ఇంకా క్రీస్తు యొక్క సువార్త ద్వారా రక్షణ పొందలేదు. కనుక నీ బాధ్యత ఏంటి, నా బాధ్యత ఏంటి? ప్రభువే చెప్పాడు, మీరు నాకు సాక్షులై ఉందురు అని. సో దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను తప్పకుండా అంతం వరకు నెరవేరుస్తాను అనేటువంటి దీక్ష నీవు నేను పూనితే తప్పకుండా ఈ లోకంలో, మన జీవితంలో, మన ప్రాంతంలో, మన యొక్క పరిచయస్తుల మధ్యలో మన ప్రభావం ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు మనమందరం కూడా క్రీస్తు యేసు కొరకు సాక్షులముగా ఆ నమ్మదగినటువంటి దేవుణ్ణి తెలియనటువంటి వారికి ప్రకటిస్తూ ఒక్కొక్క దినము గడిపితే ఎంత శ్రేష్టంగా ఉంటుంది. ఆలోచించండి. ఆధ్యాత్మిక కూడికల్లో మనం ఉన్నాం. దైవికంగా మనం ఆలోచించగలగాలి, వాక్యానుసారంగా ఆలోచించగలగాలి. ఎంతసేపు ప్రపంచ సంబంధమైనటువంటి ధ్యాసలో కాకుండా పర సంబంధమైనటువంటి ఆలోచనతో మనం జీవించుట అవసరం. మీరెంతమందికి యేసును మీ పెదవుల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా ప్రకటించగలుగుతున్నారు? ఆలోచించండి. ఒకవేళ మన మధ్యలో ఎవరైనా ఇంకా యేసు ప్రభువును తెలుసుకోకుండా, అంటే ఆయనతో వ్యక్తిగతంగా సంబంధం లేకుండా, ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయన్ని ఆశ్రయించి తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడుగబడి పరిశుద్ధపరచబడకుండా, నూతన సృష్టిగా చేయబడకుండా, దేవుని బిడ్డలుగా ఆయన ద్వారా అధికారం పొందకుండా, నిత్య జీవానికి వారసత్వం సంపాదించుకోకుండా ఉంటే ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి నీవు నరకపు అంచుల్లో వ్రేలాడుతున్నావు. ఈ రాత్రి వారు నీ ప్రాణాన్ని అడిగితే నీవెక్కడికి పోతావు? సో యేసు చెప్పాడు, వాక్యం చెప్తోంది, నేడే రక్షణ దినం, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మీ సమయం ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకసారి తల ఉంచండి, ప్రార్థన చేస్తాను. అండ్ ఒక నిమిషము ప్రార్థనలో మనము ఆలోచిద్దాం. మనం విన్న వర్తమానమును బట్టి, దేవుడు మనతో మాట్లాడిన విషయాలను బట్టి ఆలోచిద్దాం, ధ్యానిద్దాం. దేవుడు నమ్మదగిన వాడని నీవు తెలుసుకోవాలి.
ఆయన నమ్మకత్వాన్ని అనేక రకాలుగా ఆయన నీకు నాకు చూపుతూ వచ్చాడు. వాక్యంలో వాటన్నింటినీ నమోదు చేశాడు. గత చరిత్రలో అనేకులకు వాటిని నెరవేర్చాడు. కనుక దేవుడిని నమ్ముట, దేవుడి యొక్క విశ్వసనీయత మీద ఆధారపడుట మనకు ఏ రకమైనటువంటి ఇబ్బందిగా ఉండకూడదు. అండ్ ఈ రాత్రి విన్నటువంటి విషయాల్లో మన జీవితము ఏ రకంగా ఉంది, నీ జీవితము ఏ రకంగా ఉంది ఆలోచించి యథార్థంగా నిన్ను నీవు పరీక్ష చేసుకొని దేవుని ఎదుట, మనుషుల ఎదుట నీవెలా ఉన్నావు అన్నది సెకండరీ. దేవుని ఎదుట నీవెలా ఉన్నావు? నీవు సంఘస్థుడివి, సంఘస్థురాలివి, సేవకుడివి, గొప్ప సేవకుడివి, లేకపోతే ఇప్పుడే వచ్చిన కొత్త విశ్వాసివి, ఎవరివైనా పర్వాలేదు, మనమందరము నరులము. ఆయన దేవాది దేవుడు, ఆయన సార్వభౌముడు, ఆయన పరిశుద్ధుడు. సో ఆ పరిశుద్ధ మహనీయుడి ఎదుట మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆ నమ్మదగిన దేవుని ఎదుట మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ రోజున దుఃఖంతో ఒక మాట చెప్తున్నాను, చాలామంది క్రైస్తవ విశ్వాసులు, సేవకులు నమ్మకమైన వారిగా లేరు. కారణం ఏంటంటే వారికి నమ్మదగిన దేవుడితో సంబంధము లేదు. ఆయనతో, ఆ నమ్మదగిన దేవుడితో అంటుకట్టబడిన వారు, నమ్మదగిన దేవుడితో నడిచేవారు, ఆయన నిజమైన ద్రాక్షావల్లి, మనము తీగలము, ఆయన యొక్క సారమే మన జీవన ఆధారముగా మారినప్పుడు అదే నమ్మకత్వం మనలో కూడా ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితులు కనబడట్లేదు. కారణం ఏంటంటే నమ్మకమైన దేవుణ్ణి ఎరుగక, ఆయనతో అంటుకట్టబడక ఉండటమే. అలా ఎవరు ఉండట ఆయన చిత్తం కాదు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మన దేవుణ్ణి నమ్మకమైన దేవుడిగా గుర్తిద్దాం, గౌరవిద్దాం, ఆయన్నే మన గురిగా పెట్టుకుందాం, ఆయనతో నడుద్దాం, లోకాన్ని మారుద్దాం. సర్వకృపానిధి ప్రభువా, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు, ఈ యొక్క అద్భుతమైన సభ ఏర్పాట్ల కొరకు మీకు స్తోత్రాలు. మీ దాసులు ప్రయాసపడ్డారు, ప్రార్థన చేశారు, అనేకులు కష్టపడ్డారు, ఈ సభలు ఏర్పాటు చేశారు. నీవు హెచ్చింపబడి, నీవు మహిమపరచబడి, నీ సత్యము ప్రకటించబడి అనేకులు స్వతంత్రులై, అనేకులు నిజముగా దీవించబడినట్లు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నేను కేవలం నిమిత్త మాత్రునైన నిష్ప్రయోజనమైన సేవకుణ్ణి. ఈ రాత్రి నీ వాక్యమును నీవు దీవించు, నీ ప్రజల్ని నీ చిత్త ప్రకారం ఆశీర్వదించు. రేపు జరిగే సభలో కూడా నీ కార్యము చేయి, నీ దాసుల్ని వాడుకో. అండ్ జరిగే ఏర్పాట్లన్నింటిలో ప్రజలకు అండ్ ముఖ్యంగా సేవకులకు, సంఘానికి సహాయం చేయి. తండ్రి, నీ దీవెన ఇక్కడున్న ప్రతి బిడ్డ మీద, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఉంచమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా పాస్టర్ సత్యం గారు, వారి కుటుంబము, అమ్మగారు, మరి వారి కుటుంబ సభ్యులు, వారి సంఘాలు, వారి సంఘ బిడ్డలందరి మీద ఉంచండి. మా మధ్యలో ఉన్న దైవ సేవకులు, వారి కుటుంబాలు, వారి సంఘాలు, వారి పరిచర్యలను దీవించండి. మేమందరము ఆధ్యాత్మికంగా ఉంటూ అనేకులను మీ కొరకు సిద్ధపరచున్నట్లు చేయమని మా కొరకు రాబోయే మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్ అని. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరి పక్షాన మీరందరూ లేవద్దు, ముగింపు ఆశీర్వాదంతో మనం 5 నిమిషాలు ముగించుకుందాం. నేను సంఘంలో చెప్పాను, ఈ ఆధ్యాత్మిక కూడికలకు అసలు పబ్లిక్ మీటింగ్స్ కంటే అందరూ క్రైస్తవులే వస్తున్నారు. కాబట్టి క్రీస్తు శాంతి సమాధానం పొందిన మన బంధువులు, స్నేహితులు ఉన్నారు, కనీసం ఒక్కరినైనా మీరు తీసుకుని రావాలని చెప్పాను. నేను చాలామందిని ఆహ్వానించాను, కానీ అందరినీ కిందకెళ్ళి కలుసుకోలేకపోయాను. అద్భుత సంతోషం. టంగ్సాల సుబ్బారావు గారు వాళ్ళ ఫుల్ వర్తమానం వినే వరకు కూర్చోగలిగారు. హల్లెలూయా. ఆయన మనసంతా మొత్తం తిరుగుతుంది. వ్యాపారాలు, ట్రెండ్ సెట్లు, కళ్యాణ మండపాలు విస్తారముగా దేవుడు ఆస్వాదించాడు. కాబట్టి ఈరోజు ఆసక్తితో, ఎంత ఆసక్తితో విన్నాడో మీరందరూ కూడా చూశారు. చప్పట్లు కొడదాం.